జిల్లా పార్లమెంట్ స్థాయి తొలి పార్టీ సమావేశం. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా శ్రీ బీదా రవిచంద్ర గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు, మిగిలినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి దాదాపు 40 మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. అనేక విషయాలు ఇప్పుడు పెద్దలు నారాయణ గారు చెప్పినట్లు పార్టీ విషయాలు, ప్రభుత్వ విషయాలు, సంక్షేమ అభివృద్ధి ఈ జిల్లాలో గడిచిన 2 ఏళ్లలో ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాల మీద చర్చించడం, భవిష్యత్తుకి ఏ విధంగా ముందు అడుగు వేయాలి అనేటువంటిది మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం, ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి నెల చివరి బుధవారం జిల్లా పార్లమెంటరీ పార్టీ మీటింగ్, పార్టీ అధ్యక్షుని యొక్క నాయకత్వంలో అందరూ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అలాగే పార్లమెంటరీ పార్టీ ప్రతినిధులతో కలిపి ఒక సమావేశం జరగాలి. ఇది పార్టీ ఇచ్చిన నిర్దేశం. ఇది ప్రతి నెల జరగాలి. 3 వారాలు నియోజకవర్గాల స్థాయిలో యూనిట్లు, క్లస్టర్లు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయిలో జరుగుతుంది. అక్కడ చర్చించినటువంటి అనేక విషయాలని 4వ బుధవారం జిల్లా స్థాయిలో జరపడం జరుగుతుంది. ఆ విధంగా ఇది తొలి సమావేశం. పార్టీ ఇచ్చిన స్ట్రక్చర్లో మేము నెల్లూరు జిల్లాలో మొదటి సమావేశాన్ని వాళ్ళ అందరం కలిసి పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో నెలకు ఒక సమావేశం, సమస్యల పట్ల అవగాహన కానీ, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల యొక్క ప్రాధాన్యతలను బట్టి కానీ, నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి, ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సమావేశం జరిగేటప్పుడే మరొక విషయం మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం. ఇవాళ ప్రతిపక్ష హోదా రానటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక మీడియా సమావేశం పెట్టాడు. ఆయన కొత్త సమస్యలు ఏమీ చెప్పలేదు, కొత్త విషయాలు ప్రస్తావన చేయలేదు. ఉన్నటువంటి వాటినే తిరగేసి మళ్ళీ ఆయన మీడియా సమావేశం ఒకటి పెట్టడం జరిగింది. సాయి కృష్ణ అనే అతనికి అన్యాయం జరిగింది, ప్రభుత్వం స్పందించలేదు, లేదు ప్రభుత్వం సరైనటువంటి పరిపాలన అందించడం లేదు, ఇలాంటివి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద, కూటమి నాయకత్వం మీద, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా వారి పేరుతో ఆయన మళ్ళీ మాట్లాడేటువంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇవాళ సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి తన మీద జరగడం ఒక దాడి, ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, దానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఖండించి దానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నది. దాదాపుగా మే 9వ తారీఖు ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 30 వచ్చేటప్పటికి అనేక విధాలుగా ఎంక్వైరీలు చేయడం కానీ, ఆ ఎంక్వైరీల్లో వచ్చినటువంటి నిజాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని అవసరమైన మేరకు అధికారులను కూడా పక్కకు తప్పించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇంకా సిట్ వేసి ఎంక్వైరీ జరుపుతా ఉంది, నిజ నిర్ధారణ జరుగుతుంది, వాస్తవాలు వెలికితీసి తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్నదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోనో, హైదరాబాద్ ప్యాలెస్లోనో ఉండడం, తాడేపల్లి ప్యాలెస్కి రావడం, ఈ ప్యాలెస్ రాజకీయాల్లో తను ఒక మీడియా సమావేశం పెట్టడం, వెళ్ళిపోవడం. ఈ విధమైన చర్యల్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఈ జిల్లాలో
మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటరీ పార్టీ అంతా కూడా, రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నీ హయాంలో ఇవాళ సాయి కృష్ణ మీద పెట్టినటువంటి ఈ ప్రయత్నం, నువ్వేదైతే ఇవాళ ఆరోపణలు చేసి మేమేదో చేయలేదు నువ్వేదో చేశామని చెప్పే ప్రయత్నం చేస్తున్నావే, సొంతం మీ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలిపోటు రాజకీయం ఏంటి నీది? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా మాట్లాడావా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి? వివేకానందరెడ్డి గారు సతీమణి, ఆయన కూతురు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని దగ్గరలు తిరుగుతున్నారు, ఎన్ని న్యాయస్థానాలు మెట్లెక్కారు, ఏనాడైనా ఆలోచన చేసి ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం చేసావా? అది మాత్రం నీకు కనిపించదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి, వాస్తవాలు కానటువంటి వాటిని 10 దఫాలు నేను చెప్తే అది వాస్తవం అవుతుందని ఆయన ఒక భ్రమలో ఉన్నాడు. నీకు ఇంకా భ్రమలు తొలగల. ఎన్నికలు జరిగాయి, ప్రజా తీర్పు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇక నీ పరిపాలన చాలు, ఇంటికి పోవాయా అని చెప్పి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నీకు అర్హత లేకుండా చేస్తే నీకు అవి కనిపించట్లే. నీకు ఇంకా ఏదో ఒక భ్రమలో నువ్వు రాజకీయాలు చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఎన్ని రకాలుగా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ప్రభుత్వానికి ముద్దాయిల్ని కాపాడాలనే ఉద్దేశం ఉంది. ముద్దాయిల్ని కాపాడే ఉద్దేశం మాకుంటే సిట్ ఎందుకు వేస్తాం? అలాగే సర్కిల్